అయినా వాళ్ళ అభిప్రాయాలతో మనకెందుకు? మనం చూడాల్సింది ఆయన అభిప్రాయం. ఏమమ్మా? వాళ్ళు ఏమనుకుంటే మనకెందుకండి? మైండ్ పోయిన వాళ్ళు. మైండ్ పోయింది మనకు అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి పోయింది. నిజమైన దేవుడు ఎవరో తెలియదు, ఎందుకు పుట్టారో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎందుకు తింటున్నారో తెలియదు, ఎందుకు తిరుగుతున్నారో తెలియదు, చస్తే ఎక్కడికి పోవాలో తెలియదు, జీవితం అసలు ఎందుకు గడిచిపోతుందో తెలియదు. జంతువు బతుకుతుంది, వాళ్ళు బతుకుతున్నారు, తేడా లేదు. అలాంటోడు నవ్వితే మనం బాధపడేదేంటి? అలాంటోడు ఎగతాళి చేస్తే మనం పట్టించుకునేదేంటి? అలాంటోడి అభిప్రాయంతో మనకెందుకు? మనల్ని సృష్టించిన సృష్టికర్త మనకు తెలుసు. ఆయన ఎందుకు నిర్మించాడో మనకు తెలుసు, ఎందుకు పిలిచాడో మనకు తెలుసు, ఆయన మన కోసం ఏం చేశాడో మనకు తెలుసు, చస్తే ఎక్కడికి వెళ్తామో మనకు తెలుసు, సత్యవంతుడైన దేవుడు ఎవరో, ఆయన ఎలా అనుసరించాలో మనకు తెలుసు. ఇన్ని తెలిసిన మనం పిచ్చోళ్ళగా వాళ్ళకి కనపడుతున్నాం, కానీ నంబర్ 1 సోదోళ్ళు పిచ్చోళ్ళు వాళ్ళే. ఆ సోదోళ్ళు, ఆ మైండ్ పోయినోళ్ళు, ఆ పిచ్చోళ్ళ అభిప్రాయాలతో మనకెందుకో? మనకి దేవుడి అభిప్రాయం కావాలి. ఆయనను నేను నమ్ముతున్నాను, ఆయన చెప్పిన మాటలు నేను రెస్పెక్ట్ చేస్తున్నాను, నేను ఆయన మాటల చొప్పున అడుగులేస్తాను అని